గుడ్లలో సెలీనియం ఎక్కువ మొత్తంలో ఉంటుందట. ఇది థైరాయిడ్ గ్రంథిని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్ అని చెప్తున్నారు. ఇది శరీరంలో మంటను తగ్గించి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాలు థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి చాలా అవసరమని చెప్తున్నారు. ఇంతేకాదు పుష్కలంగా ప్రోటీన్ను పొందడం వల్ల జీవక్రియ సమతుల్యంగా ఉంటుందట. అలాగే థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుందట. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన అయోడిన్ గుడ్లలో పుష్కలంగా ఉంటుందట. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్, ట్రైయోడిథియోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అయోడిన్ చాలా అవసరమని చెప్తున్నారు. అందుకే థైరాయిడ్ ఉన్నవారు గుడ్లను తింటే రోజువారీ అయోడిన్ అవసరం తీరుతుందట. థైరాయిడ్ పనితీరు కూడా మెరుగుపడుతుందట. కాగా గుడ్లలో ఒమేగా-3, ఒమేగా-6 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయని చెప్తున్నారు. గుడ్లలో ఉండే కొవ్వు ఆమ్లాల సహాయంతో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయట. ఇది థైరాయిడ్ పేషెంట్లను ఆరోగ్యంగా ఉంచుతుందని చెప్తున్నారు. హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు చాలా ఫాస్ట్గా బరువు పెరుగుతారు. కాబట్టి వీళ్ళు తమ రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకుంటే మంచిదట. ఎందుకంటే గుడ్లలో ఉండే ప్రోటీన్ కంటెంట్ మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెప్తున్నారు. చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అమ్మో, ఆ వ్యాధి బారిన పడినట్లయితే నెగ్లెక్ట్ చేయొద్దు. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం. మహిళలకు సూపర్ గుడ్ న్యూస్. నేడు 88,000కు పడిపోయిన బంగారం ధరలు. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇక అందులోనూ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే గోల్డ్కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. అయితే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న 90,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై ఈరోజు 1,650 రూపాయలు తగ్గి 88,800 ఉంది. అలాగే నిన్న 98,680 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈరోజు 1,800 తగ్గి 96,880 రూపాయలుగా ఉంది. నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర 88,800, 24 క్యారెట్ల బంగారం ధర 96,880. నేటి బంగారం ధర విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 88,800, 24 క్యారెట్ల బంగారం ధర 96,980 రూపాయలుగా ఉంది. ఇంకా వావ్, సీసం నుంచి బంగారం, సైంటిస్టులు గ్రాండ్ సక్సెస్. అదే జరిగితే భారీగా తగ్గనున్న పసిడి ధరలు. బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకి పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల గోల్డ్ ధర 1,00,000 మార్కును తాకింది. దీంతో పుత్తడి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనాలు. భవిష్యత్తులో రవ్వంత బంగారమైనా కొనగలమా అని ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సైంటిస్టులు అద్భుతం చేశారు. సీసం నుంచి బంగారం తయారు చేసేస్తున్నారు. సీసాన్ని గోల్డ్ మార్చడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్లోని భౌతిక శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. స్విట్జర్లాండ్లోని జెనీవా సీసా కేంద్రకాల అధిక శక్తి ఘర్షణల సమయంలో బంగారు కేంద్రకాలుగా మార్చడాన్ని పరిశోధకులు గమనించారు. మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే. అయినప్పటికీ కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాల్లోని అయాన్లు అప్పుడప్పుడు ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనకుండా ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం శక్తి పల్స్ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి 3 ప్రోటాన్లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారుతుంది అని శాస్త్రవేత్తలు వివరించారు. కాగా సీసం బంగారంగా మారడాన్ని గతంలోనే గుర్తించారు. సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్ అనే మరొక CERN యాక్సిలరేటర్ 2002 నుంచి 2004 వరకు సీసం బంగారంగా మారడాన్ని గమనించింది. తాజాగా జరిగిన ప్రయోగాలు అధిక శక్తితో ఉన్నాయని, ఈ విధానంలో మరింత ఎక్కువ గోల్డ్ సృష్టించవచ్చని చెప్తున్నారు. ఈ పద్ధతిలోనే మరింత పుత్తడి ఉత్పత్తి చేస్తే బంగారం సరఫరా పెరుగుతుంది. సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ఇది జరిగితే
బంగారం ధరలు భారీగా తగ్గుతాయని, అతి తక్కువ ధరలకే పుత్తడి అందుబాటులోకి వస్తుందని అంచనా వేసేస్తున్నారు. బంగారం జాక్పాట్. ఈరోజు కొంటే పండగే పండుగ. దేశంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు శుభవార్త చెప్పాయి. ₹1,00,000 చేరువలో ఉన్న మేలిం బంగారం తులం ధర నేడు భారీగా దిగొచ్చింది. ఆభరణాలకు వినియోగించే పసిడి లోహం కూడా ₹90,000 దిగువకు వచ్చింది. మే 12 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ₹96,880 ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ₹88,800 ఉంది. హైదరాబాద్, విజయవాడ. ఈ ఆలయంలో రాత్రిపూట ఉంటే అంతే అట, రాళ్ళుగా మారిపోతారట. భారతదేశం ఎన్నో వింతలకు నెలవు. ప్రముఖ ఆలయాల్లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మానవ మేధస్సు, సైన్స్ కూడా అర్థం చేసుకోలేదు. అంబరాన్ని తాకుతున్న మనిషి కొన్ని దేవాలయాల్లోని రహస్యాలను నేటికి వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు మనం ఎన్నో రహస్యాలు, వింతలను దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి కథ చాలా షాకింగ్గా ఉంటుంది. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరూ ఉండరని చెప్తున్నారు. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైనా బస చేస్తారో వారు శిల రూపంగా మారుతారని ప్రజల నమ్మకం. అయితే ప్రజల నమ్మకం నిజమా కాదా? ఆలయం వెనుక ఉన్న నిజం ఏంటి? ఆలయం వెనుక ఉన్న మిస్టరీ నేటికి ఛేదించబడలేదు. మరి మనిషిని రాయిగా మార్చే ఆలయం గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని కిరాడ్ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది. అందమైన శిల్పాలు ఆకట్టుకునే ఆ నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ ఖజురహో అని పిలుస్తారు. ఒక నివేదిక ప్రకారం క్రీస్తుపూర్వం 1161లో ఈ ప్రదేశం పేరు కిరాత్కుట్. ఇది 5 దేవాలయాల సమూహం. ఇప్పుడు ఇక్కడ చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శివాలయం, విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. 800 క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్నాడని చెప్తున్నారు. ఒకరోజు ఆయన శిష్యులను గుడిలో విడిచిపెట్టి తీర్థ దర్శనార్థం వెళ్ళాడు. ఈ క్రమంలో ఒక శిష్యుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. సన్యాసి, ఇతర శిష్యులు గ్రామస్తుల నుండి సహాయం కోరారు. అయితే ఎవరూ వారికి సహాయం చేయలేదు. కాగా శిష్యులకు ఒక మహిళ సహాయం చేసిందని కూడా చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సన్యాసి